ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చూసారా ఉప్మా? చాలా మనకి ఉప్మా అంటే నచ్చదు కదా. ఇలా కనుక చేసుకుంటే చాలా ఇష్టంగా తినచ్చు. పెళ్ళిళ్ళు ఫంక్షన్లో ఏ విధంగా చేస్తారో సేమ్ అలాగే ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోయి పెళ్ళిళ్ళు ఫంక్షన్లో చేసే ఉప్మా అనమాట. రండి ఉప్మా ఎలా చేద్దామో చూపిస్తా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వైఎస్ విలేజ్ విమెన్. ఈరోజైతే మంచి టిఫిన్ అయితే చేయబోతున్నాను. ఉప్మా ఫ్రెండ్స్. ఉప్మా నచ్చిన వాళ్ళు కూడా తింటారు ఈ విధంగా కనుక చేస్తే. చూడండి, ముందైతే నేను ఈ కప్పు నిండా రవ్వ తీసుకున్నాను అనమాట. ఒక 1/2 కేజీ ఉంటుంది. ఈ 1/2 కేజీ రవ్వనైతే ముందుగా ఇలా పచ్చివాసన పోయే వరకు అయితే వేయించి పెట్టుకున్నాను అనమాట. ఫ్రై చేసి పెట్టాను. చూడండి, ఒక 4 బీన్స్, ఒక ఉల్లగడ్డ, ఒక క్యారెట్ అయితే ఇలా సన్నలుగా కట్ చేసి పెట్టుకున్నాను. టమాటాలు అయితే ఒక 2 తీసుకున్నాను అనమాట, పెద్దవి. ఒక 2 ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు అనమాట. చాలా ఈజీ ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఈ వెజిటేబుల్స్ అన్నీ వేసి టమాటా బాత్ లాగా చేయాలి. టమాటా బాత్ ఎలా చేయాలైతే చూపిస్తాను. రండి చేద్దాం. ఇప్పుడైతే ఇలాంటి కడాయి పెట్టుకున్నాను. ఇప్పుడైతే ఆయిల్ పోద్దాం. ఇందులో ఒక 2-3 స్పూన్లు పోద్దాం. ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది అనమాట. ఆయిల్ అయితే ఇంకా వేడి ఎక్కలేదు ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో ఆవాలు వేసుకుందాం ఫ్రెండ్స్. ఆయిల్ అయితే వేడి ఎక్కింది. కొద్దిగా పోపు దినుసులు చిట్టుపట్లు ఆడిన తర్వాత ఎర్రగడ్డలు వేసుకుందాము. పచ్చిమిరపకాయలు, ఎర్రగడ్డలు, కరివేపాకు. ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసాం కదా, కొద్దిగా ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. కొద్దిగా చిన్న దాల్చిన చెక్క, 2 లవంగాలు అనమాట. మంచి స్మెల్గా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఎర్రగడ్డలు ఇలా వేగుతున్నాయి కదా, ఇందులో మనం కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాం. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు కొద్దిగా ఫ్రై చేసుకున్నాము. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ సరిగా వేగకపోతే వేరే స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్, అసలు బాగుండదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయిన తర్వాత టమాటాలు వేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి స్మెల్ అయితే పోయింది. ఇప్పుడు ఇందులో మనం టమాటాలు వేసేసుకుందాం. టమాటాలు వేసాము కదా, ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు, ఉప్పు వేసుకుందాం ఫ్రెండ్స్. కొద్దిగా పసుపు వేసుకున్నాము, తెల్లగా లేకుండా బాగుంటుంది అనమాట పసుపు వేసుకుంటే. పసుపు కూడా వేసాం కదా, పసుపు ఉప్పు వేస్తే టమాటాలు కూడా తొందరగా మెరిగిపోతాయి ఫ్రెండ్స్. టమాటాలోనే పసుపు వేసుకోవాలి, అప్పుడే పసుపు స్మెల్ అయితే వస్తుంది అనమాట. ఇప్పుడు ఇందులో మనం సరిపడా ఉప్పు వేసుకుందాము. కొద్దిగా చాలకపోయినా మళ్ళీ మనం తర్వాత వేసుకోవచ్చు. ఇప్పుడైతే ఇలా కలిపి వేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకుందాం. మూత పెట్టేసుకున్నాము. టమాటాలని కొద్దిగా మగ్గిన తర్వాత బీన్స్ వేసుకుందాం. చూడండి, టమాటాలు అయితే కొద్దిగా మగ్గాయి. ఇప్పుడు మనం ఇందులో కట్ చేసుకున్న బీన్స్, క్యారెట్, ఉల్లగడ్డ కూడా ఇందులో వేసేసుకుందాము. అన్నీ వేసుకొని బాగా ఒకసారి కదిపేసుకుందాము. ఇప్పుడు క్యారెట్, బీన్స్ కూడా తొందరగా ఉడికిపోతుంది ఫ్రెండ్స్. ఉల్లగడ్డ కూడా అయితే కొద్దిగా మూత పెట్టుకొని మళ్ళీ ఒక 2-3 నిమిషాలు మగ్గనిద్దాం ఫ్రెండ్స్. ఇంకోసారి మూత తెచ్చొద్దాము. చూడండి, వెజిటేబుల్ టమాటాలు అన్నీ అయితే బాగా మగ్గిపోయాయి కదా. ఇప్పుడైతే మనం ఇందులో నీళ్ళు పోసుకున్నాము. నేనైతే దీని నిండా తీసుకున్నాను అనమాట రవ్వ. దీంట్లో అయితే 3 నీళ్ళు పోయాలి ఫ్రెండ్స్, అప్పుడే పర్ఫెక్ట్గా బాగా వస్తుంది అనమాట ఉప్మా. చూడండి, ఇప్పుడు నేను నీళ్ళు అయితే పోస్తున్నాను. 1, 2, 3 నీళ్ళు అయితే పోసాను ఫ్రెండ్స్. ఇప్పుడే మనం ఉప్పు అవన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదైతే చూసేసుకొని ఉప్పు వేసుకోవచ్చు. ఉప్పు కొద్దిగా వేయాలి, ఉప్పు కొద్దిగా వేసుకుందాము. చూడండి, కొద్దిగా అయితే వేస్తున్నాను. ఇప్పుడైతే ఉప్పు వేసేసి ఒకసారి మళ్ళీ మిక్స్ చేసేసుకొని మూత పెట్టుకుందాం. ఎసురు అయితే బాగా మరగాలి. మళ్ళీ మూత పెట్టుకొని ఎసురు మరగనిద్దాం ఫ్రెండ్స్. చూడండి, ఎసురు అయితే బాగా మరిగిపోతుంది కదా. ఇప్పుడైతే మనం రవ్వ వేసేసుకొని
కలిపెట్టేసేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి అలా వేసేసుకొని కలిపేసుకుందాము. బాగా ఉండలు కట్టకుండా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు వేస్తున్నాను అనమాట కొత్తిమీర, ఎందుకంటే ఇప్పుడు వేస్తే బాగా స్మెల్ అంతా రవ్వకు బాగా పట్టుకుంటుంది అనమాట. కొద్దిగా పుదీనా వేస్తున్నాను. ఇప్పుడు నెమ్మదిగా ఉండ కట్టకుండా అయితే బాగా ఇలా కలిపేసుకోవాలి. తొందరగా కలపాలి ఫ్రెండ్స్, లేకపోతే ఉండగట్టేస్తుంది అనమాట. నెమ్మదిగా సిమ్లో పెట్టుకొని ఇలా అంతా కలిపేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడైతే కరెక్ట్గా సరిపోయింది కదా. నేను పోసిన నీళ్ళు 3 పోసాను అనమాట. ఒకదానికి 1 రవ్వ అయితే 3 వాటర్ పోసాను అనమాట. చూడండి ఇప్పుడైతే ఇలా కలిపేసుకున్నాం కదా. సిమ్లో పెట్టుకొని ఒకసారి ఇలాగే మగ్గనిద్దాం. మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాల తర్వాత మనం మూత తీసుకొని చూసుకుందాం. ఇంకోసారి అయితే ముద్ద చూద్దాం. చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉడికిపోయిందో. అంతే ఫ్రెండ్స్, అయిపోయింది. పెళ్ళిళ్ళలో ఫంక్షన్లో ఇలాగే చేస్తారనమాట. మనకి ఎవరైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఇలాగే తినేటప్పుడు మనకి ఎంతో ఇష్టంగా ఉంటుంది కదా. చూడండి ఈ విధంగా చేసుకుంటే మన ఇంట్లో మనమే ఫంక్షన్లో పెళ్ళిళ్ళలో ఎలా చేసుకుంటారో అలాగ మనమే చేసేసుకోవచ్చు అనమాట. ఇప్పుడైతే నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోండి, లేకపోతే కొద్దిగా ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేసుకొని ఇలా కాసేపు అలాగే మూత పెట్టుకొని ఉంచుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడైతే స్టవ్ అయితే కట్టేసుకుందాం. అయిపోయింది. ఒక 2 నిమిషాలు ఇలా పైన ఆయిల్ వేసి అయితే మూత పెట్టుకొని ఉంచుకొని తర్వాత అయితే తీసుకొని మనం సర్వింగ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడైతే ఇలాగే ఒక 2 నిమిషాలు ఉండనిద్దాం ఫ్రెండ్స్. చూడండి ఒక 2 నిమిషాల తర్వాత అయిపోయిందనమాట. ఇప్పుడైతే తీసేసుకొని మనం తీసుకొని తినడమే అనమాట. చూడండి ఎంత పర్ఫెక్ట్గా, ఎంత కలర్ఫుల్గా, ఎంత బాగుందో. తినని పిల్లకాయలు కూడా ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఆపేసుకొని మనము చట్నీ వేసుకొని ప్లేట్లో వేసుకొని తినేయడమే. ఇప్పుడైతే ప్లేట్లో వేస్తానన్నమాట. ఇప్పుడైతే ఒక ప్లేట్ అయితే ఇలా తీసుకున్నాను. చూడండి గిన్నెలు అయితే ఇలా పెట్టేసుకొని చూడండి ఇలా పెట్టేసుకోవడమే. చూడండి ఎంత బాగా వచ్చిందో. అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగా వచ్చిందో. పెళ్ళిళ్ళలో ఫంక్షన్లో చేసినప్పుడు మనకి ఎంతో ఇష్టంగా ఉంటుంది కదా. అయిపోయింది. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇలా చట్నీ వేసుకొని కనుక తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ప్లీజ్ మీకు కనుక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. బాయ్. మళ్ళీ ఇంకో వీడియోలో అయితే కలుద్దాం.